బైబిల్ క్విజ్ తెలుగులో 50వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందజేయడం జరుగుతుంది. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, బైబిల్ని మరింత పరిశీలనాత్మకంగా అర్థం చేసుకుని చదవటానికి, దేవునిలో ఆత్మీయంగా బలపడటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 49వ ఎపిసోడ్ విజేత ఇంకా ఎవరు నిర్ణయింపబడలేదు. ఈ 49వ ఎపిసోడ్తో పాటు 41వ ఎపిసోడ్ విజేత కూడా ఇంకా ఎవరూ నిర్ణయింపబడలేదు. కారణం, అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇంకా ఎవరు పంపలేదు. కాబట్టి 41 మరియు 49 ఎపిసోడ్లలో ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా పాల్గొకుండా ఉంటే దయచేసి ప్రశ్నలను జాగ్రత్తగా విని ఆ 2 ఎపిసోడ్లకు సంబంధించి సమాధానాలు పంపగలరని కోరుకొనుచున్నాము. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఆ 2 ఎపిసోడ్ల విజేతలు మీరే అవటానికి అవకాశం ఇంకా మిగిలే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. బైబిల్ క్విజ్ తెలుగులో 49వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 50వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం ఇది ఏమిటి? ఈ ఎపిసోడ్లో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, దెకపొలి. రెండో ప్రశ్న, లుస్త్రా. మూడో ప్రశ్న, గెన్నే సరేతు. నాలుగో ప్రశ్న, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను. ఐదో ప్రశ్న, సురోఫెనికియా. ఆరో ప్రశ్న, హెర్మే. ఏడో ప్రశ్న, తిన్ననిది. ఎనిమిదో ప్రశ్న, గిన్నెలు కుండలు
ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట. తొమ్మిది ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులకు చిన్న మనవి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీరు తొందరగా చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. ఇంకా అనేకులు ఈ వీడియోలు చూడటానికి అనుకూలంగా దయచేసి ఈ వీడియోలను మీకు ఇష్టమైతే లైక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్స్ కూడా చేయండి. దేవుని పనిలో మాతో సహకరించాలనుకుంటే ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేకపోతే ఫోన్ చేసి పంచుకోండి. తొమ్మిదో ప్రశ్న యూదయ. 10వ ప్రశ్న ప్రేతోర్యము. 11వ ప్రశ్న ఈకొనియా. 12వ ప్రశ్న యేసునామమున క్రొత్త భాషలు మాట్లాడుట. 13వ ప్రశ్న కనాను. 14వ ప్రశ్న దమస్కు. 15వ ప్రశ్న ఆదరణకర్త. 16వ ప్రశ్న నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చున్నదియే అపవిత్రపరచును. ఇవ్వండి మీకు ఇచ్చిన మొత్తం 16 ప్రశ్నలు. తిరిగి బైబిల్ క్విజ్ తెలుగులో 51వ ఎపిసోడ్లో కలుసుకుందాం, దేవుని చిత్తమైతే. ఇది ఫిబ్రవరి 22వ తారీఖున నిర్వహించబడుతుంది. అంతవరకు అందరికీ నమస్తే, వందనములు.